Hello all. How are you? I hope you all doing great. Welcome to my channel English Path with Adarbi. So today we will talk about continuous tenses, present continuous tense, past continuous tense and future continuous tense. The first tense is the present continuous tense. What is present continuous tense? See the definition. Expression action going on at the time of speaking. అంటే ఏంటి చూడండి, ఎక్స్ప్రెషన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అంటే ఏంటి, ఏదైతే పని జరుగుతుందో అప్పుడే దాని గురించి మాట్లాడుకుంటే ఏమవుతుంది, అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ ఇప్పుడు చూడండి, సి దే ఆర్ ప్లేయింగ్, చూడండి వాళ్ళు ఆడుకుంటున్నారు అంటే ఆ యాక్షన్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతుంది అండ్ ఇప్పుడే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. సో అయితే దీనికి కీవర్డ్స్ చూడండి. నౌ అంటే ఇప్పుడు, లిజన్ వినండి, దే ఆర్ ప్లేయింగ్, లిజన్ దే ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామ్. సో ఎలా మాట్లాడుకుంటాం కదా, వినండి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, వినండి వాళ్ళు ఆడుతున్నారు. సో ఇలా చెప్పుకుంటాం కదా ప్రెజెంట్ జరిగే యాక్షన్ని. సో నెక్స్ట్ లుక్, చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్, లుక్ వాట్ దే ఆర్ డూయింగ్, చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, లుక్ చేయండి ఒకసారి అటువైపు. సో అని మాట్లాడుతూ ఉంటామా, అది ఎప్పుడు మాట్లాడతాము, ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అలాంటి టైం అప్పుడే కదా మనం మాట్లాడుకుంటాము. సో ఇవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ సి డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్ దే ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామ్, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. నెక్స్ట్ అట్ ప్రెజెంట్, సో ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉంటుందో వాటి గురించి మాట్లాడేదని ఏమంటాము, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే మనం ఏ టెన్స్ లో అయినా కామన్ గా ఉండే ఏమని చెప్పాను, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్రతి టెన్స్ లో కూడా కామన్ అని చెప్పాను. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనం యూజ్ చేసే వర్బ్ ఏంటి, ఇంగ్ ఫామ్ కదా, ఇంగ్ ఫామ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఇంగ్ ఫామ్ కూడా కామన్. కాకపోతే ఇక్కడ కంటిన్యూస్ టెన్సెస్ లో వర్బ్ కి హెల్ప్ చేయడానికి ఏమొస్తాయి, హెల్పింగ్ వర్బ్స్ వస్తాయని చెప్పాను. సో ఇక్కడ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా, సో ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి మనకి, ఈజ్ యామ్ ఆర్. ఏంటి, ఈజ్ యామ్ ఆర్. సో నేను ఈజ్ యామ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకొని తర్వాత మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ లో తీసుకున్నాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కామన్, ఐకి యామ్ తీసుకుంటాం హెల్పింగ్ వర్బ్, ఆర్ అయితే యూకి వీకి దేకి ఆర్ తీసుకుంటాం, హీ షీ ఇట్కి అయితే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ యామ్ రైటింగ్ ద ఎగ్జామ్ నౌ. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ లో టెన్స్ ఐడెంటిఫై చేయాలంటే ఏం చెప్పాను నేను, కీవర్డ్ అనేది ఐడెంటిఫై చేయమని చెప్పాను. సో కీవర్డ్ ఏంటి ఇక్కడ, నవ్. నవ్ అనేది ఇక్కడ మనకి కీవర్డ్. నవ్ అనే కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం, ప్రెజెంట్ ఏదైతే జరుగుతుందో ఆ సిచ్యువేషన్స్ లోనే కదా మనం నవ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో అయితే ఇక్కడ ఏంటి, ఐ యామ్, ఐ కాబట్టి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాను. సో కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేసే ఇంగ్ ఫామ్, సో కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేసే వర్బ్ ఏంటి, ఇంగ్ ఫామ్ కాబట్టి రైట్ కి ఇంగ్ ఫామ్ రైటింగ్. నెక్స్ట్ ద ఎగ్జామ్, ఆబ్జెక్ట్ కామన్ కీవర్డ్. అర్థమైందా? నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్, డిస్టర్బ్ చేయకండి, దే ఆర్ రీడింగ్, డిస్టర్బ్ చేయకండి వాళ్ళు చదువుకుంటున్నారు. డోంట్ డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ చేయకండి వాళ్ళు చదువుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి వాళ్ళు ఆడుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటున్నారు, ఇలా మాట్లాడుకుంటాం కదా. సో కీవర్డ్ అనేది మనకి ఏంటి, డోంట్ డిస్టర్బ్, దే ఆర్ రీడింగ్, డోంట్ డిస్టర్బ్ దే ఆర్ రీడింగ్. దే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను హెల్పింగ్ వర్బ్ ఆర్ అని తీసుకున్నాను. రీడింగ్, రీడ్ కి ఇంగ్ ఫామ్ ఏంటి, రీడింగ్. సో ఇలా మనం కంటిన్యూస్ టెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. కీవర్డ్స్ మనకి తెలిస్తే ఈజీగా కంటిన్యూస్ టెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తాము. తర్వాత స్ట్రక్చర్ కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ ఏం లేదు, మీరు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ గా ఉంటుంది, కంటిన్యూస్ టెన్స్ కాబట్టి V4 కూడా కామన్ గా ఉంటుంది, ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్ లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి మనకి, ఈజ్ యామ్ ఆర్. ప్రెజెంట్ లో యూజ్ చేసే బీ ఫార్మ్స్ మనకి ఈజ్ యామ్ ఆరే కదా. సో అవి హీ షీ ఇట్కి అయితే ఈజ్ పెట్టుకుంటాం, ఐకి అయితే యామ్ పెట్టుకుంటాం అండ్ దేకి యూకి వీకి అయితే ఆర్ పెట్టుకుంటాం. అర్థమైందా కంటిన్యూస్ టెన్స్? Next, coming to the past continuous tense. So what is the past continuous tense? See the definition. An incomplete action which was going on in the past. అంటే ఏంటి, పాస్ట్ లో ఏదైనా ఒక ఇన్కంప్లీట్ యాక్షన్ గురించి కంటిన్యూగా చెప్పుకోవడం.
అంటే పాస్ట్లో ఇది జరుగుతూ ఉంది అంటే పాస్ట్కి అది యాక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదనే కదా అర్థం. పాస్ట్లో ఈ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. నేను నిన్న 7 PM టీవీ చూస్తూ ఉన్నాను అంటే నేను నిన్న 7 PM టీవీ చూస్తూ ఉన్నాను అంటే అప్పటికి ఆ యాక్షన్ అనేది ఇన్కంప్లీట్. పాస్ట్లో కంటిన్యూగా జరిగే ఒక ఇన్కంప్లీట్ యాక్షన్, దాన్నే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటూ ఉంటాం. కాకపోతే ఇది మీరు సింపుల్ పాస్ట్కి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దానికి ఒక ఈజీగా ఒక టిప్ ఉంది. మోస్ట్లీ మనకి కంటిన్యూస్ టెన్స్లో వచ్చేసి ఏంటి 2 సెంటెన్సెస్ అనేది మనకి కనబడడం జరుగుతుంది. అలాగే సింపుల్ పాస్ట్లో వచ్చేసరికి మనకి ఒక సెంటెన్సే కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటే ఇది మనకి సింపుల్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఎగ్జాక్ట్గా టైం అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా టైం అనేది మెన్షన్ చేస్తాం. సింపుల్ పాస్ట్లో ఎలా చెప్తాం, ఎస్టర్డే అని చెప్తాం. కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేసరికి అవర్స్తో సహా చెప్తాం. ఎట్ 7 PM ఎస్టర్డే, ఎట్ 6 PM ఎస్టర్డే, ఇలా పాస్ట్ టైం మెన్షన్ చేసి చెప్తాం అనమాట. అయితే కీవర్డ్స్ చూడండి, వైల్ కనిపించిన, వెన్. నెక్స్ట్ ఎట్ 5 PM ఎస్టర్డే, చూసారా ఎస్టర్డే కాకుండా టైంతో సహా డే అనేది వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్. సో ఇవన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్. మనం స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయండి. స్ట్రక్చర్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా, కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకి బ్రెయిన్ లో ఉండాల్సింది ఇంగ్ ఫామ్. సో ఇంగ్ ఫామ్ కామన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. నెక్స్ట్ పాస్ట్ లో యూజ్ చేసే బీ ఫామ్స్ ఏంటి, మనం వర్స్ ఆర్ వర్. సింగులర్స్ కి అయితే మనం వర్స్ తీసుకుంటాం అండ్ ప్లూరల్ కి అయితే వర్ తీసుకుంటాం. సో సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ అనగానే మనకి బీ ఫామ్స్ ఏం గుర్తుండాలి, వర్స్ ఆర్ వర్. ఓకేనా? ఓకే, సీ ద ఎగ్జాంపుల్స్. While I was writing the exam in the last week, I got a fever. ఇక్కడ while చూడండి, while అనేది మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండే కీవర్డ్. I was writing the exam, ఇది మనకి స్ట్రక్చర్ లో ఉన్న సెంటెన్స్ మొత్తం. In the last week అనేది ఏంటి, పాస్ట్ టైం. I got a fever, ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకటి మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ లో ఉంది, ఇంకొకటి మనకి సింపుల్ పాస్ట్ లో ఉంది. సో ఒకటి సింపుల్ పాస్ట్ లో ఉండి రిమైనింగ్ మనకి కీవర్డ్ అనేది మనకి కనిపించింది అనుకోండి, పాస్ట్ కంటిన్యూస్ కీవర్డ్, అది మనకి ఖచ్చితంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అని మనకి గుర్తుండాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుండాలి. చూడండి ఇక్కడ I was writing the exam in the last week, I got fever. నేను లాస్ట్ వీక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు జ్వరం ఉంది, నాకు జ్వరం వచ్చింది, ఇలా చెప్తామన్నమాట. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ రీటా రీచ్డ్ హోమ్, రీటా ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి, చూడండి వెన్ అంటే ఏంటి, మాట్లాడేటప్పుడు, రీచ్ అయ్యేటప్పుడు, అప్పుడు అని వస్తుంది కదా. సో అది వెన్ రీటా రీచ్డ్ హోమ్, రీటా ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ద చిల్డ్రన్ వర్ వాచింగ్ టీవీ, పిల్లలు ఏం చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు. అంటే ఇక్కడ మనకి V2 ఫామ్ లో ఒక సెంటెన్స్ కనబడింది అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక సెంటెన్స్ అనేది కనబడింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, వెన్ అనే కీవర్డ్ కనిపించింది. కాబట్టి ఇది మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. చాలా మంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అనమాట. ఫస్ట్ టిప్ ఏంటి, మనకి ఒకటి కన్నా ఎక్కువ సెంటెన్సెస్ అనేది కనబడడం జరుగుతుంది. మాక్సిమం 2 సెంటెన్సెస్ కనిపిస్తాయి. సో సెంటెన్సెస్ లో ఒకటి మనకి సింపుల్ పాస్ట్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కీవర్డ్స్ వచ్చేసరికి వెన్, వైల్ అనేది కామన్ గా వస్తాయి. నెక్స్ట్ పాస్ట్ టైం ఎలా వస్తుంది, టైంతో సహా టైం అనేది వస్తుంది. పాస్ట్ టైం అట్ 7 PM ఎస్టర్డే, అట్ 7 PM లాస్ట్ నైట్. సో ఇలా మనకి పాస్ట్ టైం అనేది కీవర్డ్స్ కింద రావడం జరుగుతుంది. ఎందులో, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఒకసారి రివైజ్ చేసుకోండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంగ్ ఫామ్ కామన్, అండ్ ఇందులో యూజ్ చేసే బీ ఫామ్స్ ఏంటి, వర్స్ ఆర్ వర్. సింగులర్స్ కి అయితే వర్స్ యూజ్ చేస్తాం అండ్ ప్లూరల్స్ కి అయితే వర్ అనే బీ ఫామ్ అనేది యూజ్ చేసి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, చూడండి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో చూడండి. an action that will be going on sometime in the future. ఏంటి, ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో జరుగుతూ ఉంది అని చెప్పుకోవడాన్నే ఏమంటారు, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఒక యాక్షన్ ఫ్యూచర్లో కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను రేపటికల్లా ఎగ్జామ్ రాస్తూ ఉంటాను అంటే ఫ్యూచర్ టైం. నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, పాస్ట్లో నేను ఈ పని చేస్తూ ఉన్నాను అని చెప్పామా, అలానే ఇక్కడ రివర్స్ అనమాట. ఫ్యూచర్ టైం వస్తుంది. నేను రేపటికి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, రేపటికల్లా నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను అని నేను ఫ్యూచర్లో కంటిన్యూగా ఒక యాక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం ఏమంటాము, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనకి కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి V4 అనేది కామన్ గా ఉంటాయి. అయితే మనం ఫ్యూచర్ లో యూజ్ చేస్తే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, విల్ బి ఆర్ షల్ బి. ఐకి వీకి షల్ యూజ్ చేయడం, షల్ బి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ అన్ని ప్రొనౌన్స్ కి కూడా మనం విల్ బి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కీవర్డ్స్ చూడండి, బై ద టైమ్, ఆ టైం కల్లా నేను ఆ పని చేస్తూ ఉంటాను. నేను రేపటికల్లా ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. లేకపోతే నేను రేపటికల్లా ఇంట్లో ఉంటాను, ఏదో సంథింగ్ చెప్తా ఉంటాం కదా. సో దాన్ని మనం బై ద టైమ్, అట్ ద టైమ్, ఆ టైం కల్లా నేను చదువుతూ ఉంటాను, ఆ టైం కల్లా నేను క్లాస్ రూమ్లో ఉంటాను, ఆ టైం కల్లా నేను తింటూ ఉంటాను. సో ఇలా చెప్తాం కదా, అట్ దట్ టైం, ఆ టైం కల్లా. నెక్స్ట్ అట్ 6 PM కల్లా అంటే ఫ్యూచర్లో మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైం అనేది మెన్షన్ చేస్తాం. సో అర్థమైందా, సింపుల్ ఫ్యూచర్కి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి అది. సింపుల్ ఫ్యూచర్ అనుకోండి, నార్మల్గా టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలా మనం ఇయర్లీ లేదా వీక్లీ లేదా డేని మాత్రమే చెప్తాం. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అయితే టైం, ఎగ్జాక్ట్ టైంతో డే కూడా మెన్షన్ అవ్వడం జరుగుతుంది. లైక్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లా అనమాట. కాకపోతే అక్కడ పాస్ట్ టైం, ఇక్కడ ఫ్యూచర్ టైం అనేది కనబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్వీన్ 7 AM అండ్ 10 PM. 7 AM నుండి 10 PM మధ్యలో నేను ఏం చేస్తాను, నేను నా వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. నేను 7 AM నుండి 10 PM వరకు నా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉంటాను. అంటే రేపు 7 AM నుండి నైట్ 10 PM వరకు, అంటే రేపు అనేది మనకి ఫ్యూచర్ టైం. 7 AM అనేది రేపటి 7 AM ఏంటి, ఫ్యూచర్ టైమే కదా. నెక్స్ట్ 10 PM ఏంటి, ఫ్యూచర్. ఆ 7 AM 10 PM కి మధ్యలో మనం ఏదైతే చేసుకుంటూ ఉంటామో అవి మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. సీ ద ఎగ్జాంపుల్స్. ఐ షల్ బి రైటింగ్ మై హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అట్ దట్ టైం. చూడండి, ఇక్కడ అట్ దట్ టైం అన్నాం, ఆ టైం కల్లా అంటే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అయితే ఐకి మనకి షల్ యూజ్ చేయాలి కదా, ఐ షల్ బి రైటింగ్, V4 కామన్, మై హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఆ టైం కల్లా నేను రాస్తూ ఉంటాను, ఆ టైం కల్లా నేను నా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉంటాను. ఏ టైమో చెప్పలేదు, ఆ టైం కల్లా అన్నారు. ఆ టైం అంటే ఏంటి, అది ఫ్యూచర్ టైం అని అర్థం. ఓకేనా. అందరికీ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ అండ్ కీవర్డ్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఎలా కంప్లీట్ చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.